2024లో శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించకపోవడంతో ఒక రకంగా వైకాపా శ్రేణులు, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు డీలా పడ్డారని చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితి సంభవించినప్పుడు ఒక్క వైకాపాకానే కాదు, ఏ రాజకీయ పార్టీకైనా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇదే మనోభావానికి లోనవుతారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఊహించని రీతిగా కేవలం 25 సీట్లకే, దాదాపుగా 25 సీట్లకే పరిమితమై పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అప్పట్లో తెలుగుదేశం శ్రేణుల నుంచి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు మేము ఓటమి ఎలా సంభవించిందంటూ పలు సందర్భాల్లో ఎలా ఓడిపోయామో అర్థం కావడం లేదంటూ పేర్కొన్నారు. అలాగే ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తొలిగా మాట్లాడినప్పుడు అన్నీ చేశాము, పేర్కొన్నట్టుగానే ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చినా కూడా ఎందుకు ఇలా జరిగిందంటూ కొంత నిర్వేదంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా, ఆ పార్టీ అధినేతలైనా ఊహించని రీతిలో పరాజయం సంభవించినప్పుడు, కనీస స్థాయిలో కూడా సీట్లు రానప్పుడు ఈ విధంగా మాట్లాడడం, కోలుకోవడానికి కొంత సమయం పట్టడం అనేది సాధారణం. గతంలో తెలుగుదేశం పార్టీ 2019 శాసనసభ ఎన్నికల తర్వాత కూడా 2019 శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇక పార్టీ ఉంటుందా, తిరిగి 2024 శాసనసభ ఎన్నికల్లో పరిస్థితి ఏమిటి, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు నెగ్గుకు వెళ్ళగలడా, పార్టీలో శ్రేణులు అలాగే ముందుకు వెళ్ళగలవా అన్న సంశయాన్ని రాజకీయ విశ్లేషకులు వెలుగుచుతుండేవారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో అటు జనసేన, ఇటు బీజేపీ, ఇటు తెలుగుదేశం పార్టీ జత కట్టడం, భారీ విజయంతో కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ కోణాన్ని పరిశీలించినప్పుడు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నది, మరి అంత ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల తర్వాత జనసేన, బీజేపీతో జతకట్టి అధికారంలోకి రాలేదా? మరి 11 సీట్లకు పరిమితమైనా కూడా జగన్మోహన్ రెడ్డి, వైకాపా నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు విజయాన్ని చవిచూడలేదు, అప్పటి వరకు పార్టీ ఎందుకు ముందుకు వెళ్ళలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే అటు తెలుగుదేశం అయినా, ఇటు జనసేన అయినా, అటు తెలుగుదేశం అయినా, ఇటు వైకాపా అయినా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాలు సంభవించినప్పుడు తొలి సంవత్సరం చాలా వరకు పార్టీ అధినేతకు చేదు సంఘటనలే ఎదురవుతుంటాయి. పార్టీలో ముఖ్యమైన వ్యక్తులు కూడా ధిక్కార స్వరాన్ని వినిపించడం, అప్పటి వరకు అధినేత ముందు మాట్లాడడానికి కూడా సాహసించని వారు ఆ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి ఘోర పరాజయాన్ని నేపథ్యంలో ధిక్కార స్వరాన్ని వినిపించడం, కొంతమంది ఇతర పార్టీలకు వెళ్ళిపోవడం, పార్టీకి రాజీనామా చేయడం, ఇటువంటి వరుస వెంబడి జరిగే పరిణామాలు కూడా పార్టీ అధినేతకు, పార్టీ నిర్వాహకులకు కొంత నిర్వేదాన్ని కలిగిస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆ తర్వాత 2వ సంవత్సరం వరకు ఇదే పరిస్థితి సంభవించవచ్చు. ఇక ఈలోగా 2-3 సంవత్సరాలు గడిచేసరికి తాజా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీపై కూడా ప్రజల్లో మళ్ళీ కొంత
పాజిటివ్నెస్ అనేది తగ్గుముఖం పట్టడం అనేది కూడా సాధారణం. ఆ నేపథ్యంలోనే ఓడిపోయిన పార్టీ కూడా నెమ్మదిగా మళ్ళీ కూడబలుకుంటూ ముందుకు వెళుతుంది. మరి ఈ పరిణామ క్రమాలన్నీ పరిశీలిస్తే రానున్న నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఈ రానున్న 5 సంవత్సరాల్లో మళ్ళీ జవసత్వాలు కూడగట్టుకుని 1-2 సంవత్సరాలు పక్కన పెట్టినా కూడా నిర్వేదం వల్ల నెక్స్ట్ 3వ సంవత్సరం నుంచి మళ్ళీ జవసత్వాలు కూడగట్టుకుని ముందుకెళ్ళి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు సాధిస్తుంది అనే అభిప్రాయాన్ని ముఖ్యంగా జగన్ను హార్డ్ కోర్ ఫ్యాన్సు, వైకాపా హార్డ్ కోర్ ఫ్యాన్సు, ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అగ్రశ్రేణి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు కొంత నిర్వేదంగా ఉన్న క్షేత్రస్థాయిలో కార్యకర్తలు జగన్పై, వైకాపాపై నమ్మకాన్ని వెలిబుచ్చడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఏదేమైనా ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. చంద్రబాబు నాయుడు కూడా ఒక నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఒక నేపథ్యంలో ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి 1-2 సంవత్సరాల మటుకు, రానున్న 2 సంవత్సరాల వరకు కనీసం అనుకుంటే వైకాపా ముందుకు వెళ్ళడం కత్తి మీద సాము లాంటిదే.